హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మగువా టీవీ. నా పేరు హరిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మ్యామ్, ప్రస్తుతం ఎనిమల్ మూవీ అనేది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. లైక్ ఎవరి ఒపీనియన్స్ ఎలా ఉన్నా ఏమవుతున్నా లైక్ ఎనిమల్ మూవీ చూడని వాళ్ళు కూడా ఆ మూవీ గురించి చాలా చెప్పేస్తున్నారు. అండ్ మీ కమెంట్స్ ఏంటో తెలుసుకోవచ్చా? యానిమల్ మూవీ గురించి నేను చదివాను, సినిమా అయితే చూడలేదు. ఓకే. అయితే దాని మీద వస్తున్న రివ్యూస్ ఇవన్నీ కూడా చూశాను. ఈ సినిమా గురించి నేను వేరే చోట కూడా మాట్లాడున్నాను. అయితే నేను పూర్తిగా ఆ సినిమా కథాంశానికి కానీ తీసిన విధానానికి కానీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఆ సినిమా అది సమాజానికి హితమైన విషయం అయితే కాదు. పైగా మనం సమాజంలో ఒకప్పుడు ఆదిమ కాలం నుంచి పరిణామం చెందుకుంటూ ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాం. అలాగే బాగా పాతకాలంలో అంటే కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితం మనిషి 4 కాళ్ళ మీద నడిచేవాడు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. 4 కాళ్ళతో నడిచే మనిషి 2 కాళ్ళతో నడవడం మొదలెట్టి ఇంకో 2 కాళ్ళని చేతులుగా చేసుకుని చేతులతోటి వివిధ రకాల పనులు చేస్తూ పరిణామం చెంది ఈరోజు ఒక ఆధునిక మానవుడిగా రూపొందాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సమాజం ఇంత ఎదిగిన తరువాత ఈరోజు యానిమల్ మూవీ చెప్పేదాని ప్రకారం ఎంత వెనక్కి వెళ్ళిపోయినట్టుందంటే సమాజం. సినిమా తీసిన టెక్నాలజీ ఏమో ఆధునికత, సినిమాలో ఉన్న కథాంశం బట్టే హీరో హీరోయిన్ల సంభాషణలు ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. అవేమో పూర్తి పురాతనం. అసలు నక్కకి నాగలోకానికి అంటారు చూసారా, ఆ విధంగా ఉంది ఆ మూవీ స్టోరీ. ఏంటి అంటే నేనేం చేసినా కరెక్టు, నేను బలవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నాకు నా ఇష్టం చెప్పే హక్కు నాకుంది. ఈ కారణాలతోటి నేను నీకు నచ్చుతాను, నాకు నువ్వు నచ్చావు, నిన్ను ఎంపిక చేసుకునే హక్కు నాకుంది. ఎందుకుంది? నాకు ఉన్న ఈ లక్షణాలను బట్టి. నేను ధైర్యవంతుణ్ణి, అందగాణ్ణి, పరాక్రమవంతుణ్ణి, నా కోరికని నా ఇచ్చని నేను చెప్పగలిగిన శక్తిమంతుణ్ణి. కాబట్టి నేను గొప్పవాణ్ణి. ఈ గొప్పవాడిని నువ్వు కూడా ఇష్టపడాలి, నీకు కూడా నేను నచ్చాలి. అంటే ఇక్కడ ఆ అమ్మాయి ఇష్టాలతో కానీ ఆ అమ్మాయి ఉద్దేశంతో కానీ ఏమీ సంబంధం లేదు. ఇలా వచ్చేసి దీనికి ఒక పెద్ద డైలాగ్స్, ఒక పెద్ద ఏమనాలి చిత్రీకరణ, తన గురించి తను చాలా గొప్ప చెప్పుకోవడము. అయితే ఇదంతా ఏంటి అంటే తన అభిప్రాయాల్ని ఒక పెద్ద ట్యాగ్ లైన్ పెట్టి ఆల్ఫా మేల్ అని, ఈ ఆల్ఫా మేల్ వ్యక్తిత్వం నాది, నా మనస్తత్వం అది, నా మనస్తత్వాన్ని ఎవరైనా ఇష్టపడతారు అనే ఒక మేల్ ఈగో, ఆ ఈగోయిస్టిక్ మెంటాలిటీని అక్కడ ఒక పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అనుకోని అతిథిలాగా వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం, అలాగే ఇంప్రెస్ చేయడం. ఇదేదో కొత్తగా ఉందిలే, ఇలా ఒక అతను వచ్చి నాకు ఈ విధంగా ప్రపోజ్ చేస్తాడా, ఇలా ప్రపోజ్ చేశాడు అంటే నేనెంత గొప్పదాన్ని అయి ఉంటాను అని ఆ అమ్మాయి అనుకోవడము.
సరే నాకు కూడా ఆల్ఫా మేల్ క్యారెక్టర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అని అప్పటికప్పుడు, అప్పటి వరకు ఆ అమ్మాయికి ఆ ఆల్ఫా మేల్ క్యారెక్టర్ గురించి తెలియకపోయినా కానీ అప్పటికప్పుడు ఆ అమ్మాయి ఆ సందర్భాన్ని బట్టి కన్విన్స్ అయిపోయి అతనితో వెళ్తుంది. వెళ్ళి అతనితోటి జీవనం కొనసాగిస్తూ ఉంటుంది, ఒక బాబుని కంటుంది, ఇదంతా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంలో అతను ఇంకొక అమ్మాయిని ఇష్టపడతాడు, ఇంకొక అమ్మాయితో ఉంటాడు. దానికి ఈ అమ్మాయి పర్మిషన్ కానీ ఈ అమ్మాయిని కన్విన్స్ చేయాలని కానీ ఏమీ లేదు, అది నా ఇష్టం అన్నట్లుగా అప్పుడు కూడా మళ్ళీ కన్విన్స్ చేయాలని చూస్తాడు. నిజం చెప్పినట్టే చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తాడు. అయితే ఈసారి ఆమె కన్విన్స్ కాదు, ఆమె ఎందుకో ఒప్పుకోలేదు. అయితే అది ఆమె మోసంలాగా అనుకుంటుంది. కానీ ఇదే ఆల్ఫా మేల్ మెంటాలిటీ పెళ్ళికి ముందు నచ్చటము, పెళ్ళి తరువాత ఈమెకి నచ్చకపోవటము ఒక కాంట్రడిక్షను ఈ సినిమాలో. అదైపోయిన తర్వాత తన తండ్రిని ఎవరో దాడి చేశారని తెలియడము, వచ్చేసి ఓవర్ వైలెన్స్ తోటి తనే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళందరినీ చంపాలనుకోవడము. ఇదే సందర్భంలో బ్యాక్గ్రౌండ్లో చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యని ఎవరో స్కూల్లో కొట్టారు అని అంటే, ఏదో అన్నారు అని అంటే గన్ తీసుకుని స్కూల్కి వెళ్ళిపోవడము, వాళ్ళ చెల్లిని ఏడిపించారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే, ఈ మొత్తంగా చూసుకుంటే ఇవాళ ఈ ఆధునిక కాలంలో ఇవి ఏవి సరిపోయే విషయాలు కాదు. ఇప్పుడు ఈ కాలంతో మనము ఆలోచిస్తే ఈ కాలంలో ఇలా ఉంటుందా అంటే అసలు ప్రాక్టికాలిటీ అనేది లేదు ఈ సినిమాలో. ఏమో తను కొన్ని సిద్ధాంతాలు ఈ సమాజానికి చెప్పాలనుకున్నాడు, కన్విన్స్ చేయాలనుకున్నాడు, దానికోసం నటీనటులను ఎన్నుకున్నాడు, డైలాగ్స్ పెట్టుకున్నాడు, మితిమీరిన వైలెన్స్ చూపించాడు. అలాగే తను నమ్మిన కాన్సెప్ట్స్ని ప్రజల మీద వేసి రుద్దాలనుకున్నాడు. ప్రజల మీద వేసి రుద్దాలని అనుకున్నాడు అని ఎందుకంటాను అంటే, ఇవాళ మనం సమాజం ఎక్కడి నుంచో ఎక్కడికో మారిందని చెప్పుకున్నాం. ఆదిమ కాలం నుంచి, ఆదిమ సమాజాల నుంచి ఇవాళ మనం ఒక హై టెక్నాలజీ ఒకటి, రెండోది ఒక రాజ్యాంగం ఉంది మనకి, ఒక కాన్స్టిట్యూషన్లో బతుకుతున్నాం మనం. ఏం చేసినా మనం కాన్స్టిట్యూషన్కి బద్దులమయ్యే బతకాలి. అక్కడక్కడ కాన్స్టిట్యూషన్ని వ్యతిరేకించి బతికే వాళ్ళు ఉండొచ్చు, కానీ చట్టానికి దొరికితే మట్టుకు శిక్షలు అయితే ఉంటాయి కదా. మనకు ఒక చట్టము, ఒక వ్యక్తి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏ శిక్ష ఉంది అనేది మనకి చట్టము, రాజ్యాంగంలో చట్టము, పోలీస్ వ్యవస్థ, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఒక చట్ట వ్యతిరేకమైన పని చేస్తే దాన్ని పోలీసులు పట్టుకుని దాన్ని తీసుకెళ్ళి కోర్టుల్లో సబ్మిట్ చేస్తే జడ్జి విచారించి అతనికి శిక్ష వేస్తే అతను జైలుకి వెళ్తాడు. ఇది మన ఆర్డర్, ఇవాళ మన సమాజంలో ఉన్న ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ని మొత్తాన్ని తలకిందులు చేసేసి అసలు ఇవేమీ అక్కర్లేదు, నా కుటుంబానికి అన్యాయం చేశాడు కాబట్టి నేను అతన్ని చంపుతాను, నా తండ్రి కరెక్టు కాబట్టి నా తండ్రికి అన్యాయం చేసిన వాడిని, నా తండ్రిని కొట్టాలని చూసిన వాడిని, నా తండ్రిని చంపాలని చూసిన వాడిని నేను ఉపేక్షించను. అసలు ఇక్కడ చట్టము, న్యాయం, ధర్మం ఏమీ లేదు. నేను అనుకున్నదే న్యాయం, నేను అనుకున్నదే ధర్మం. ఆ సందర్భానికి నేను అతన్ని చంపే హక్కు నాకుంది అని అతను నమ్ముతాడు. అలాగే అతని తల్లి పాత్ర ఇంట్లో తండ్రి కనుచూపుతోటి భయపెట్టే విధంగా ఉంటుంది. అంటే తల్లులంటే ఇలానే ఉంటారు, భార్యలంటే ఇలానే ఉంటారు, భర్తలంటే ఇలానే ఉంటారు, కొడుకులు ఇలానే ఉంటారు. దీనికి మళ్ళీ ఒక అందమైన ముసుగు, మేలి ముసుగు ఏంటి అంటే, తండ్రికి కొడుక్కి మధ్యలో చాలా దూరం ఉంటుంది. తండ్రి కొడుకును పట్టించుకోడు, కానీ ఈ కొడుకు తండ్రిని చాలా ఆరాధిస్తూ ఉంటాడు.
చాలా గౌరవిస్తూ ఉంటాడు, చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది ఏంటి అంటే తండ్రి కొడుకుల మధ్యలో సంబంధం గురించి చాలా గొప్పగా చూపిస్తుంది ఈ సినిమా అని చెప్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని గొప్పగా చూపించటానికి ఈ ఆల్ఫా మేల్ అక్కర్లా, ఈ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అక్కర్లా, చిన్నప్పుడే గన్ను తీసుకొని స్కూల్కి వెళ్ళక్కర్లా, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఉండగా ఇంకొకరిని ఇష్టపడము, ఆ ఇష్టపడడాన్ని భార్యకి ఒప్పించటము అక్కర్లా. ఇక్కడ మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? తండ్రి కొడుకుల మధ్య సుహృద్భావ వాతావరణం, తండ్రికి కొడుక్కి మధ్యలో ఒక వాతావరణం ఉండాలి, ఒక సంతోషకరమైన వాతావరణం ఉండాలి. తండ్రి కొడుకుని నిర్లక్ష్యం చేస్తే ఆ కొడుకు ఎంత బాధపడతాడు ఇది చూపించాలి. రైట్, చాలా కుటుంబాల్లో జరుగుతుంది ఇది. ఈ ఉద్యోగాల వల్లనో వ్యాపారాల వల్లనో లేకపోతే కొడుకులతో అలా ఉండాలి అని తెలియకపోవటం వల్లనో వాళ్ళ నాన్న వాళ్ళతో ఎలా ఉన్నాడో వాళ్ళ కొడుకులతో కూడా ఆ తండ్రి అలానే ఉండడం, ఇవన్నీ చాలా మామూలు విషయాలు, మామూలుగా జరుగుతున్న విషయాలు. ఇవి కరెక్ట్ కాదు, వీటిని బ్రేక్ చేయాల్సిందే. కానీ బ్రేక్ చేయడానికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటి? ఈ ఒక్క పాయింట్ చెప్తే సినిమా ఎవడో చూడడం, ఇది చాలా బలమైన అంశం ఈరోజు సమాజంలో. ఎందుకంటే ఒక తండ్రిగా కొడుకుని పెంచవలసిన బాధ్యత, అది కూడా చాలా సంతోషకరమైన వాతావరణంలో చాలా బాధ్యతగా పెంచవలసిన బాధ్యత తండ్రికి ఉంది. ఆ బాధ్యతని మర్చిపోవడానికి లేకపోతే ఆ బాధ్యత లేకపోవడానికి చుట్టూ చాలా కారణాలు ఉండుండొచ్చు. వాటన్నిటినీ అధిగమించి కూడా తండ్రి కొడుకుల మధ్యలో సంబంధం చాలా గొప్పగా ఉండాలి, అప్పుడు మాత్రమే భావి భారత పౌరులు తయారవుతారు అనేది చాలా మంచి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ని ఇలా చెప్తే ఎవరూ వినరేమోనని ఆ సబ్జెక్ట్ని ఆ టాపిక్ని అలా చెప్పడం చేతకాక ఈ సబ్జెక్ట్ పేరు అడ్డం పెట్టుకొని, అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు తన సినిమాని డబ్బు చేసుకోవటం కోసం ఈ అనవసరమైన విషయాలన్నింటినీ, ఈ కాన్సెప్ట్లన్నింటినీ తీసుకొచ్చి చూపించారు. ఈ కాన్సెప్ట్లన్నిటి వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ఇప్పటికే మారుతున్న టెక్నాలజీని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి, ఈ ఉద్యోగాల్లో వచ్చిన మార్పులు, చదువుల్లో వచ్చిన మార్పులు, స్త్రీలు సమాజంలోకి చదువు పేరుతోనూ ఉద్యోగాల పేరుతోనూ సమాజంలోకి వచ్చిన పరిస్థితిని అర్థం చేసుకోలేక కొంచెం గందరగోళ పడుతున్న అబ్బాయిలు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఈ అబ్బాయిలకి నువ్వేం చెప్పించదలుచుకున్నావు? మీ అమ్మతోటి మీ నాన్న అలా ప్రవర్తించడం కరెక్ట్ అని చెప్పాలనుకుంటున్నావా? హీరో వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న శాసించటం, కంటి చూపుతో శాసించటాన్ని కరెక్ట్ అని చెప్తున్నావా? అయినా కూడా నువ్వు మీ నాన్నని ఇష్టపడ్డావా? అది అలా ఉంచితే ఒక అమ్మాయి నీకు నచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి చూపుల్లో కూర్చుని ఉంటే కూడా నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఉద్దేశాన్ని ఏకపక్షంగా చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి, ఆ నమ్మించడానికి ఒక ఆల్ఫా మేల్ అనే ఒక కాన్సెప్ట్ని చూపించి చేయడం అవసరమా? ఆ తర్వాత ఈ భార్య కొడుకు వీళ్ళకి ఒక కొడుకు పుట్టిన తర్వాత నీకు ఇంకొక అమ్మాయి సాంగత్యం కావాలనిపించి అది మళ్ళీ చాలా గొప్ప ఉదాత్త హృదయం లాగా ఆమెతో షేర్ చేసుకోవడం, ఆమెను ఒప్పించాలని చూడడం అవసరమా? అలాగే తన తండ్రికి ఏదో ప్రమాదం జరిగింది అని విదేశాల నుంచి హుటాహుటిని వచ్చేసేసి వాళ్ళని చంపాలని, అంటే కక్ష తీర్చుకోవాలి, ఆ కక్ష తీర్చుకుంటేనే తండ్రి మీద ప్రేమ ఉందని అని చూపించాలనుకోవడము, ఏది కరెక్ట్ ఇవాళ సమాజానికి? మరి ఎన్ని తప్పొప్పుల మధ్యలో ఒక్క అంశం గురించి మీరు మాట్లాడాలనుకుని ఆ అంశం కోసం, ఆ అంశం చుట్టూ ఈ అల్లిన కథంతా అసలు ఎందుకు? ఏంటి అవసరం? అసలు ఇవాళ సినిమాలు అనేవి చాలా ప్రమాదకర స్థాయిలో పడినాయి. మంచి చెప్తే వినట్లేదు కాబట్టి చెడు చూపించాలనుకోవడం ఇంకెంత దుర్మార్గం.
కానీ చెడుని చూడడానికి, చెడుని ఇష్టపడటానికి రెడీగా ఉన్నారు ఈ అయోమయంలో ఉన్నవాళ్ళు. ఇప్పటికే గంజాయి వల్ల కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, మద్యం వల్ల కావచ్చు, ఉద్యోగాలు లేకపోవటం వల్ల కావచ్చు, పేదరికం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల యువత చాలా గందరగోళంలో ఉంది వాళ్ళ. ఈ గందరగోళంలో ఉన్న యువతకి ఈ సినిమా ఎవరికి వాళ్ళని ఆ హీరోలో చూసుకోవాలనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఇలాగే ఇంకొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మగువ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.